క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ కృపగల దేవుడు మరొక మారు మనందరి జీవితాలలో మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే మనిషి జీవితంలో ఎన్నో విషయాలు అవసరం కావచ్చు. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి మాట ఒక సాధారణ ఆశీర్వాద వాక్యం కాదు. ఇది దేవుని సన్నిధి, దేవుని వెలుగు, దేవుని కృప మన జీవితంపై పని చేయాలని కోరే గొప్ప ఆత్మీయ ప్రకటన అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగైతే ఈ రోజున మనిషికి కావలసింది డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి, కుటుంబంలో సమాధానం కావాలి, విజయం కావాలి. కానీ వీటన్నిటికంటే గొప్పది ఒక్కటే, అదేంటో తెలుసా? మన జీవితాలపై దేవుని సన్నిధి ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి ఉన్న చోట చీకటి నిలవదు. దేవుని సన్నిధి ఉన్న చోట నిరాశకు చివరి మాట అనేది ఉండదు. దేవుని సన్నిధి ఉన్న చోట కృప పని చేస్తూ ఉంది. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి, మనం ఇక్కడ గమనించవలసిన మాట, దేవుని సన్నిధి ఒక వెలుగు. దేవుని సన్నిధి ఒక వెలుగు. చీకటిలో ఉన్న మనిషికి ఎంత గొప్ప సామర్థ్యం ఉన్నా, వాళ్ళు ఎంత బలవంతులైనప్పటికీ కూడా దారి కనిపించదు. అలాగే దేవుని సన్నిధి లేకపోతే మనిషి జీవితంలో ఉన్న ప్రతిభ ఉన్నా సరైనటువంటి దిశ కనిపించకపోవచ్చు. కీర్తనలు 119, 105 ప్రకారంగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉన్నది. కనుక దేవుని వెలుగు మనకు 3 విషయాలు మనకు చూపిస్తూ ఉంటుంది. ఒకటి, నేను ఎక్కడ ఉన్నానో, నేను ఎటు వెళ్ళాలి. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా, మనం ఆలోచించగలిగినట్లయితే నేను ఏది విడిచిపెట్టాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ప్రభు నీ మీద వెలుగు ప్రకాశింపజేస్తే ఏం జరుగుద్దో తెలుసా? దారి కనిపిస్తుంది. మనుషులు దారి మూసేసిన దేవుడు దారి చూపిస్తాడు. పరిస్థితులు బహుశా చీకటిగా ఉన్నా, గందరగోళంగా ఉన్నా, అయోమయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి వెలిగిస్తుంది. నీ మీద ప్రకాశింపజేసి అనే మాట ఇక్కడ మనం గమనించాలి. వెలుగు ఎక్కడ ప్రకాశించాలి? నీ మీద. దేవుని వెలుగు కేవలం దేవాలయంలో ఉండడానికి కాదు, ఆ వెలుగు నీ ఇంటి మీద ఉండాలి, నీ కుటుంబంపై ఉండాలి, నీ పిల్లలపై ఉండాలి, నీ పని మీద ఉండాలి, నీ భవిష్యత్తుపై ఉండాలి. 67వ సంకీర్తన 1వ చరణములు మనం చదివితే దేవుడు మనల్ని కరుణించి ఆశీర్వదించి తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేయునుగా కానీ దేవుడి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. అంటే దేవుని ముఖకాంతి అంటే ఆయన అనుగ్రహం, ఆయన దయ, ఆయన సన్నిధి మన జీవితంపై ఉండాలి. దేవుని సన్నిధి ఉన్న చోట మనిషి గుర్తింపు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని కృప మనిషిని ఏం చేస్తుందో తెలుసా అండి? గుర్తింపులోనికి తీసుకుని వస్తుంది. ఉదాహరణకి యోసేపు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధి అతనితో ఉన్నది. ఆదికాండం 39:2 మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నది, దాసుడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నది, చెరసాలలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉంది. ఇక్కడ గమనించండి, స్థలం మారింది కానీ దేవుని సన్నిధి మారలేదు. గమనిస్తూ ఉన్నారా? ఈ రోజున మన పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా ఆలోచన చేయండి నా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అనేది మారదు. మన పరిస్థితులు మారినా కానీ దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదివాము,
నిన్ను కరుణించి. ఈ వాక్యములో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధి కేవలం వెలుగు ఇవ్వడం కాదు, కృపను కూడా ఇస్తూ ఉంది. కృప అంటే మన అర్హతకు మించిని దేవుని కృప. మన బలంతో సాధించలేని దాన్ని దేవుని కృప సాధ్యపరుస్తుంది. మనుషులు ఏమంటారో, నీవు అర్హుడువు కాదు, నీ వల్ల అవ్వదు, నీవు ఏం చేయగలవు అని చెప్పేసి. కానీ దేవుడు అంటాడు కదా, నా కృప నీకు చాలును. నీవు బలహీనుడు అయినా, నీ దగ్గర జ్ఞానం లేకపోయినా, శక్తి లేకపోయినా, అందచందాలు లేకపోయినా, నా కృప నిన్ను బలపరుస్తుంది, నా కృప నిన్ను స్థిరపరుస్తుంది అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అంటే కృప అంటే సమస్యలు ఎప్పుడు రావని కాదు, కానీ సమస్యల మధ్యలో దేవుని చెయ్యి మనతో ఉంటుంది. ఉదాహరణకి దానియేలు సింహాల గుహలో వెళ్ళాడు. సింహాల గుహలోనికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు గుహను ముందుగా తొలగించలేదు, కానీ ఆ గుహలో దేవుని అద్భుతమైన సన్నిధిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ముగ్గురు యువకులు అగ్నిగుండంలో పడ్డారు. మరి దేవుడు అగ్నిని వెంటనే ఆర్పలేదు, కానీ అగ్నిలో వారితో పాటు నడిచాడు. దేవుని సన్నిధి వారితో ఉంది. దేవుని సన్నిధి ఉంటే అగ్ని మధ్యలో కూడా దేవుని కృప పనిచేస్తూ ఉంటా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ యొక్క దినపేక వాగ్దాన ప్రకారంగా దేవుని సన్నిధి ఉన్నప్పుడు భయానికి ఏమాత్రం కూడా స్థానం లేదు. మోషే దేవుని సన్నిధిని కోరుకున్నాడు. నిర్గమాకాండం 33:15 మనం చదువుతున్నప్పుడు, నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుండి పంపొద్దని చెప్పేసి మోషే బ్రతిమలాడుతూ ఉన్నాడు. మోషేకు కానాను దేశం కన్నా ఏది గొప్పదో తెలుసా? దేవుని సన్నిధి గొప్పది. అతనికి ఆశీర్వాదం కన్నా ఆశీర్వదించేవాడు గొప్ప. మనం కూడా ఇలా చెప్పాలి, ప్రభువా నాకు కేవలం నీ చేతిలోని ఆశీర్వాదం నాకు అవసరం లేదు, కానీ ఆశీర్వాదాలు ఇచ్చే నీ సన్నిధిని కావాలని మనం కోరుకోవాలి. అలా కోరుకోగలిగినట్లయితే దేవుని సన్నిధి మనల్ని ఏం చేస్తుంది అని అంటే కనుక కాపాడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వెలుగున్న చోట దేవుని సన్నిధిలో ఉన్నవాడు దేవుని నీడలో ఉంటాడు. ఈ రోజున కేవలం దేవుని సన్నిధి కేవలం మన ఇంట్లో, మన పనిలో, మన ప్రయాణాలు, నిర్ణయాలు, కష్టకాలంలో కూడా ప్రభు సన్నిధి నీ సన్నిధి నాకు కావాలని చెప్పేసి మనం కోరుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి మన జీవితాన్ని మార్చుతూ ఉంటుంది. మోషే దేవుని సన్నిధి 40 రోజులు ఉన్నాడు. తిరిగి వచ్చినప్పుడు అతని ముఖం ప్రకాశించింది. కారణం ఏంటో తెలుసా? అతను దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుక అతని ముఖములో ఏం కనిపించిందో తెలుసా? వెలుగు కనిపించింది. నిజమైనటువంటి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేటువంటి వ్యక్తిలో మార్పు కనిపించాలి. మాటల్లో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి, కుటుంబంతో వ్యవహరించేటువంటి ఆ విధానంలో కూడా మార్పు రావాలి. నా దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన నిన్ను కరుణించి ఏం చేస్తాడు? కృపకు పాత్రులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే హెబ్రీ 4:16 ప్రకారంగా కృప పొందుటకును సమయమందు సహాయము పొందుటకును ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరుదుము అని చెప్పేసి. ఎవరైనా పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే కృపాసనమునొద్దకు రావాలి. ఎవరైనా నిరాశలో ఉంటే కనుక కృపాసనమునొద్దకు రావాలి. తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని వైపు తిరగాలి. ఎందుకో తెలుసా? మన వైఫల్యం కంటే దేవుని కృప గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే కనుక ఈ రోజున మనకు ఈ వాగ్దానం, ఈ వచనం మనకు చెబుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఒకటి, దేవుని సన్నిధి ప్రకాశింపచేసి జీవితంలో వెలుగొస్తుంది. దేవుని ముఖకాంతి నీ మీద అనే మాట మనం చదువుతున్నాం. దేవుని అనుగ్రహం, కృప నీ మీద ఉంటుంది. 2-3 దేవుని కృప నిన్ను కరుణిస్తూ ఉంటుంది. నీకు అర్హతకు మించినటువంటి దయ లభిస్తూ ఉంటా ఉంది. అలాగైతే కనుక ఈరోజు మనం ఒక విషయాన్ని గుర్తించుకుందాం. చీకటి ఎంత పెద్దదైనా దేవుని వెలుగు గొప్పది ప్రియులారా. సమస్య ఎంత పెద్దదైనా దేవుని కృప గొప్పది. గమనించండి, మనుషులు విడిచిపోయినా దేవుని సన్నిధి ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. దారి కనిపించకపోయినా దేవుని వెలుగు దారి చూపిస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు మనం ఇలా చెప్పగలగాలి, యెహోవా నా మీద నీ సన్నిధిని ప్రకాశింపచేయి ప్రభువా, నా మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయి ప్రభువా, నన్ను నీ కృపతో కరుణించుమయ్యా. నా కుటుంబంపై ప్రకాశించాలి ఆ వెలుగు, నా భవిష్యత్తుపై ప్రకాశించాలి, నా సేవపై ప్రకాశించాలి. నా జీవితం అంతా కూడా
నీ సన్నిధిని ఉండాలని చెప్పేసి కనుక నీవు కోరుకోగలిగినట్లయితే, దేవుని సన్నిధి ఉన్న చోట చీకటి శాశ్వతం కాదు, దేవుని కృప ఉన్న చోట ఓటమి అంతిమం కాదు, దేవుని ముఖకాంతి ఉన్న చోట భవిష్యత్తు నిరాశ కాదు. అలాగైతే కనుక ఈ రోజున ఆశీర్వాద వాక్యం, యెహోవా తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించే దేవుడు. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని చెప్పేసి మనసారా మనం కోరుకుందాం. నీ ఇంటిపై దేవుని సన్నిధి ఉండాలి, నీ కుటుంబంపై దేవుని ముఖకాంతి ప్రకాశించాలి, నీ ప్రతి అడుగులో దేవుని కృప నడిపించాలి, దేవుని కృప నడిపించాలి. ఆ రీతిగా కృపగల దేవుడు ఈ దినపై వాగ్దాన ప్రకారంగా తన సన్నిధిని మన మీద ప్రకాశింపచేసి ఆశ్చర్యకరమైనటువంటి రీతుల్లో మనల్ని ప్రతి విషయంలో కూడా చేయపట్టి నడిపించి సహాయము చేసి ఆదరించి బలపరచును గాక. ఆమేన్.